నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా అత్యంత కీలకమైనటువంటి రైల్వే లైను గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైను. ఈ లైన్ను డబులీకరించడంలో ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. దీనిలో భాగంగా మరొక అప్డేట్ అయితే దీనికి ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఫ్రెండ్స్. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రైల్వే అభివృద్ధికి అయితే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే మార్గాలను ఆధునీకరించడంతో పాటు సింగిల్ లైన్ల మార్గాలను డబల్ లైన్లను ట్రిపుల్ లైన్లుగా మారుస్తున్నారు. అట్లానే అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్ఓబీలు మరియు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఇట్లాంటివి అనేది చేపట్టారు. ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ దూరాన్ని కూడా తక్కువ సమయంలో అందుకునేలా ఈ యొక్క సెమీ హై స్పీడ్ రైళ్లను కూడా వందే భారత్ రైళ్లను అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు సికింద్రాబాద్ మార్గం అత్యంత కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నై వరకు ఉన్నటువంటి రైల్వే లైన్లను ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. రోజుకు ఈ మార్గంలో రైల్వే రద్దీ కూడా పెరుగుతుంది. దీంతో ఇప్పటివరకు సింగిల్ లైన్గా ఉన్నటువంటి గుంటూరు బీబీ నగర్ మార్గాన్ని డబల్ లైన్ విస్తరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీనివల్ల సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. గుంటూరుకు కేవలం 3 గంటల్లోనే, విజయవాడకు 3.5 గంటల్లోనే ఈ సికింద్రాబాద్కు చేరుకునేటువంటి విధంగా ఈ యొక్క రైల్వే శాఖ అయితే అది ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా 48 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైన్లో డబులీకరణలో మరొక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఈ డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాలో భూములు అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకైతే నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే దగ్గర ఉన్నటువంటి భూములు ఉన్నప్పటికీ మరికొన్ని అవసరమైనటువంటి నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు వెస్ట్ మండల పరిధిలో చినపలకలూరు పరిధిలో 9.463 ఎకరాలు, మేడుకొండూరు మండలం సిరిపురం పరిధిలో 15 ఎకరాలు, అదే మండలంలోని మందపాడులో 7.35 ఎకరాలు, అట్లనే ఈ విడుదలలో పరిధిలో వచ్చేసి 10 సెంట్లు, నల్లపాడులో వచ్చేసి 5 ఎకరాలు ఈ విధంగా అవసరమయ్యాయి. వీటిపై అభ్యంతరాలు ఉంటే గుంటూరు ఆర్డీఓకు నెల రోజుల్లోపు అందజేయాలని ఈ నోటిఫికేషన్లు అయితే పేర్కొనడం అయితే జరిగింది. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో కాంపిటెంట్ అథారిటీ ఉంది. 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దక్షిణ మధ్య రైల్వే ఈ 48 ఎకరాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో సికింద్రాబాద్ గుంటూరుకు 3 గంటల జర్నీ చేయడంలో ఇది తొలి అడుగు పడిందని చెప్పొచ్చు. అంటే దీన్ని డబులీకరణ చేయడంలో దక్షిణ మధ్య రైల్వే ముమ్మర కసరత్తులు చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, సికింద్రాబాదు గుంటూరు మధ్య ఉన్నటువంటి 3 గంటల జర్నీ చేసేటువంటి దాంట్లో తొలి అడుగు ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.